Okay, so well done, guys. I said already. So our aim is to learn the wave motion. So waves and tested string and sound wave chapter. So for this purpose, we need the basics of the simple harmonic motion. That also you learn now. So whatever the requirements we need to understand the wave motion chapter, that we have in our hand. Now we'll go to the wave motion chapter. So okay. So in this wave motion chapter, I will divide this into two topics. One will be waves on a stretched string called as transverse waves, waves in just longitudinal waves. So sound waves, the best example. So two types of waves I will discuss here. So wave motion. So wave motion or simply waves is of two kinds I will discuss here. It is transverse waves and longitudinal waves. So the examples for the transverse wave will be, so waves on a string, waves on string. The example for this longitudinal waves will be the sound waves. So these are the topics I will discuss. So this is actually very required. Okay. So waves on a string is one topic and sound waves will be the another topic. So okay, fine. So what is actually the transverse wave? What is actually the longitudinal wave? So first of all, what is the wave? There is a simple definition of the wave will be a disturbance in the medium. That's it. So any medium you take. So just in between you and me, there is an air medium. You just clap the hands. So the medium in between me and you initially will be at rest in the calm position, in the equilibrium position. All the particles will be in the equilibrium position. Now you disturb it. You just clap. Now the medium will be disturbed. The disturbance is known as a wave. The motion of the disturbance itself is called as the wave motion. Okay. ఇంకా చాలా సింపుల్ ఎగ్జాంపుల్, సపోజ్ మనము సినిమాకి వెళ్తున్నాము, కౌంటర్లో టికెట్ తీసుకుంటున్నాము, ఒక పెద్ద క్యూ ఉంది, ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం. సో కౌంటర్ దగ్గర ఉన్న పర్సన్ని 1 అనుకుందాం, లాస్ట్లో ఉన్న పర్సన్ని 10 అనుకుందాం. సపోజ్ 10th పర్సన్ ఇలా మమ్మల్ని ముందుకు దొబ్బాడు అనుకోండి, జస్ట్ ఈ పుషెస్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే ఏమవుతుంది, 9th పర్సన్కి కిక్ వెళ్తుంది. ఆ 9th పర్సన్ ఏం చేస్తాడు, 8th పర్సన్కి కిక్, 8th పర్సన్ 7th వన్, 7th వన్ 6th వన్, అలా ఎక్కడ దాకా వెళ్తుంది, అది ఫస్ట్ పర్సన్ దాకా వెళ్తుందా. సో హీజ్ పుషింగ్, 10th పర్సన్ పుష్ చేస్తున్నాడు, ఆ పుష్ జర్క్ అంటాం దాన్ని. ఆ జర్క్ అనేది ఏమైంది, 9th పర్సన్కి, 8th పర్సన్కి, 7th పర్సన్కి అలా ఫస్ట్ పర్సన్ వైపు కూడా వెళ్ళింది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మనం. ఆయన ఏం చేస్తాడు, ఇనిషియల్గా అందరూ ఇలా నిల్చొని ఉన్నారు. సో ఈక్విలిబ్రియం పొజిషన్. నౌ హీజ్ క్రియేటింగ్ ద డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇలా నిల్చున్న వ్యక్తులు అలా ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తాడు, అంతేనా. జస్ట్ గోయింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, అగైన్ కమింగ్ బ్యాక్. ఓకే. సో ఇక్కడ ఏదైతే మనం డిస్టర్బెన్స్ జెర్క్ అనేది క్రియేట్ చేసామో, దట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, బట్ నాట్ ద పర్సన్స్ ఇట్ సెల్ఫ్. ఎవరైతే పుష్ చేస్తాడో వాడు పోతున్నాడా, లేదు. దట్ పర్సన్ ఈస్ నాట్ మూవింగ్, ఓన్లీ ద జెర్క్ ఈస్ మూవింగ్, ఓన్లీ ద డిస్టర్బెన్స్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, బట్ నాట్ ద పర్సన్. సో అందుకని ఏం చెప్తాము, వెన్ వీ క్రియేట్ డిస్టర్బెన్స్ ఇన్ ద మీడియం, the particles of the medium will remain at rest. They will not move in the forward direction, but the disturbance will move. Suppose swimming pool ఉంది, స్విమ్మింగ్ పూల్ కూల్గా ఉంది అనుకుందాం, అంటే పాండ్. సో ఇప్పుడు నీటిలో ఏం చేస్తారు, డ్రాప్స్ అయ్యింది, ఒక స్టోన్ తీసుకొని జస్ట్ డ్రాప్ ద స్టోన్స్. ఏమవుతుంది, అంతవరకు కామ్గా ఉన్న మీడియం వాటర్ మాలిక్యూల్స్ అని రెస్ట్లో ఉంటాయి. అప్పుడు ఏమవుతాయి, వాటర్ మాలిక్యూల్స్ జస్ట్ దే డూ ద వైబ్రేషన్స్, అంటే అక్కడక్కడే కదులుతాయి, అంతేగాని దే విల్ నాట్ గో ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్. అంటే ఆ స్విమ్మింగ్ పూల్ మిడ్ పాయింట్లో ఒక స్టోన్ వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ ఎడ్జెస్ట్కి రావు, అక్కడ క్రియేట్ చేసిన డిస్టర్బెన్సే ఎడ్జెస్ట్కి వస్తుంది అంతే. అంటే ద డిస్టర్బెన్స్ విల్ ట్రావెల్, the motion of the disturbance is known as the wave motion. The particles of the medium will not go from one place to another place, but the disturbance will go, the energy will go, we can say. It's the main purpose of the waves, that's one, the transport of energy. They transport energy from one place to another place. Okay, so fine. So now wave means it is simply disturbance in a medium. So anyway, so I'll discuss here the
waves which travel in the medium. Even there are some waves which even travels in vacuum also. For example, sunlight is there. So the light is coming from sun to here. But in between sun to earth, atmosphere exists up to some certain distance only. అంటే ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో కొన్ని కిలోమీటర్ల వరకే ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? నో మీడియం, దట్ ఈస్ వాక్యూమ్ కంప్లీట్లీ, ఈవెన్ ద లైట్ ఈస్ కమింగ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ దేర్, దే కెన్ ట్రావెల్ ఈవెన్ ఇన్ మీడియం, without medium also. But that type of waves I am not discussing here. I am discussing the waves which are travel, which are moving, which are created in a medium. So there is materialistic medium. So mechanical waves generally we call it as. So that mechanical waves means which require the medium. So the waves which require the medium is known as the mechanical waves. Let's say two types, transverse wave and the longitudinal wave. So మరి ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను వేవ్స్ అనే స్ట్రింగ్ కదా. సో సపోజ్ నేను స్ట్రింగ్ తీసుకున్నా, లెట్ us say స్ట్రింగ్ విల్ బి లైక్ దిస్, స్ట్రింగ్ విల్ బి లైక్ దిస్. లెట్స్ సే ఒక ఏంటి ఇలా ఫిక్స్ చేస్తారు అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక పల్స్ని క్రియేట్ చేయండి. యూ జస్ట్ గివ్ ద జర్క్. ఆ జర్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? జస్ట్ దిస్ ఇస్ ద జర్క్. సో దట్ జర్క్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. దట్ జర్క్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. So the jerk is going in the forward direction. అర్థమవుతుందా? So that jerk is going in the forward direction. Okay. But the string ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ పార్టికల్, ఇక్కడ ఉన్న పార్టికల్ ఇక్కడే ఉంటుంది, పైకి కిందకి వచ్చేస్తుంది. It go up and come back. So this particle will be here only. This particle is not going from this place to this place, but the disturbance is moving that place to that place. Okay, అర్థమవుతుందా? సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే కనుక పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది? ద పార్టికల్స్ ఆర్ మూవింగ్ అప్ అండ్ డౌన్. ఇలా పార్టికల్ పైకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఎందుకు వస్తుంది? సో పార్టికల్స్ ఆర్ మూవింగ్ అప్ అండ్ డౌన్. బట్ ద డిస్టర్బెన్స్ ఎలా మూవ్ అవుతుంది? ఇలా ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. సో ద మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ డిస్టర్బెన్స్ ఈస్ మూవింగ్. సో అంటే డిస్టర్బెన్స్ మూవింగ్ అవుతుందంటే ఏంటి? వేవ్ మోషన్ అన్నట్టే కదా. ద వేవ్ మోషన్ విల్ బి అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, but the motion of the particles are perpendicular to the length of the string. So ఇటువంటి టైప్ ఆఫ్ మోషన్ మనం ఏమంటాం అంటే ట్రాన్స్వర్స్. అంటే ట్రాన్స్వర్స్ అంటేనే పర్పెండిక్యులర్. సో ద వైబ్రేషన్స్ ఆఫ్ ద పార్టికల్స్ are perpendicular to the length of the string. Length of the string is horizontal, but they are displacing along the vertical. So length of the string, suppose string along x-axis తీసుకున్నాం అనుకోండి, the vibrations of the particle ఎలా తీసుకోవచ్చు మనం? along y-axis తీసుకోవచ్చు. అర్థమైందా మీకు? This type of waves are known as the transverse waves. మరి longitudinal waves, the best example ఇందాకే చెప్పాను, that is the sound waves. So we are communicating, in between us there is a air medium. So medium ఉంది కాబట్టి మూవ్ అవుతుంటాయి. సో ఇక్కడ let us take a source will be there. మాట్లాడేటి వాళ్ళని సోర్స్ అని అంటాం. సో వన్ పర్సన్ ఈస్ దేర్, హీ ఈస్ స్పీకింగ్ అనుకుందాం, అండ్ లిజనర్ విల్ బి హియర్. సో లిజనర్ ఈస్ హియర్. సో ద లిజనర్ ఈస్ హియర్, అతను ఇంటూ ఉన్నాడు అనుకుందాం. సో లిజనర్ ఈస్ హియర్. సో ఇన్ బిట్వీన్ మనకు తెలుసు దేర్ ఈస్ ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం, దట్ ఈస్ నోన్ యాజ్ ద ఎయిర్ పార్టికల్స్. These are the gas or air particles will be there. So when we create the disturbance, so ఎప్పుడైతే మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసామో ఆ డిస్టర్బెన్స్ ఏమవుతుంది? ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, then that disturbance will travel to here, 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 and finally reaches to the receiver. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఏం జరుగుతుంది అన్నది అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ వేవ్ ఈ డైరెక్షన్ అయినా మూవ్ అవుతుంది. దిస్ ఇస్ ద వేవ్ మోషన్, దిస్ ఇస్ ద వేవ్ మోషన్. మరి పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది? పార్టికల్ కూడా అలాగే మూవ్ అవుతుంది. ద పార్టికల్ విల్ బి గోయింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ అగైన్ కమింగ్ బ్యాక్. దిస్ ఇస్ ద పార్టికల్ మోషన్. The particle motion, that the vibrations of the particle and the wave motion will be in the same direction, along the same line. అర్థమైందా? ఒకే లైన్ మీద ఉన్నాయి. అదే ఇక్కడ చూసినామనుకో వేవ్ మోషన్ ఎలా వెళ్తుంది? దిస్ ఇస్ ద వేవ్ మోషన్. సో వేవ్ మోషన్ విల్ బి అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. బట్ వాట్ అబౌట్ ద పార్టికల్ మోషన్? ద పార్టికల్ మోషన్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లెంత్ ఆఫ్ స్ట్రింగ్. దే ఆర్ వైబ్రేటింగ్ లైక్ దిస్. So that's why it is known as the transverse waves and this is known as the longitudinal waves. So మనకి ఈ వేవ్ మోషన్ చాప్టర్ లో ఈ రెండు టాపిక్స్ ని మనం డిస్కస్ చేస్తాం. ట్రాన్స్వర్స్ వేవ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ వేవ్స్ అనే స్ట్రింగ్, లాంగిట్యూడినల్ వేవ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ విల్ బి ద సౌండ్ వేవ్స్. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటా? సో విల్ టేక్ ద
ట్రాన్స్వర్స్ వేవ్స్, దట్ ఈస్ వేవ్స్ అనే స్ట్రింగ్. సో వేవ్స్ అనే స్ట్రింగ్ అనే టాపిక్ మనం తీసుకుందాం. సో విల్ టేక్ ద వేవ్స్ అనే స్ట్రింగ్. సో వేవ్స్ అనే స్ట్రింగ్ విల్ టేక్ వేవ్స్ అనే స్ట్రెచ్డ్ స్ట్రింగ్, అంటే స్ట్రెచ్ ఉండాలి, టెన్షన్ విల్ బి మెయింటైన్డ్. సో ఫస్ట్ ఐల్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ wave. So first we'll write the equation of wave, then I'll discuss so particle speed, acceleration, slope of wave, these things I'll discuss. Then third one I'll discuss so differential equation of wave, I'll discuss. Then last one like the speed of wave I'll discuss. Then after that I'll discuss, after the speed of wave I'll discuss the directly then power. So after discussion of the speed of the wave, then we can discuss power transmission. So power transmission I'll discuss. Then after that I'll discuss superposition principle. The last one will be the standing waves. అనే చర్చ్ స్ట్రింగ్. సో మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ so these two topics will be important, speed of the wave and the standing waves. And of course already I said, so the main purpose, the main goal of this wave motion, why we need to study this wave motion, ఈవెన్ స్ట్రింగ్ వేవ్స్ అనే స్ట్రింగ్ కావచ్చు, సౌండ్ వేవ్స్ కావచ్చు, ఇంకా ఫ్యూచర్లో మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. ది మెయిన్ పర్పస్ ఏంటంటే వేవ్స్ విల్ క్యారీ ద ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. So okay, so now these are the topics mainly we are concentrating. We'll spend more time on speed of the wave and standing waves. Okay, fine. So okay, fine. So we will continue the string waves on a string. First we'll write the equation of the wave on a stretched string. So equations of the wave on a stretched string, దీన్ని మనం ట్రావెలింగ్ వేవ్ అని, ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ అని అంటాం. సో ఆర్ అదర్వైజ్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ అట్ ఎనీ టైమ్ అని, ఏదైనా ఒకటే, అన్నీ ఒకటే. సో దీని పేర్లు వేరైనా ద థింగ్స్ విల్ బి సేమ్. సో వాట్ ఈస్ దట్? ఈక్వేషన్ ఆఫ్ వేవ్ అని అనొచ్చు, లేదా ట్రావెలింగ్ వేవ్ ఈక్వేషన్ అంటాం, లేదా ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్, సో అన్నిటికీ ఒకటే. సో జస్ట్ నేమ్స్ విల్ బి డిఫరెంట్, ద థింగ్ విల్ బి రిమైన్ సేమ్. సో ఈక్వేషన్ ఆఫ్ వేవ్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడైతే స్ట్రింగ్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసామో, వేవ్ పల్స్ అనేది క్రియేట్ చేసామో, ఆ పల్స్ యొక్క ఈక్వేషన్ రాయడం. అంటే అది ఎలా ఉంది అంతే, దట్స్ ఇట్. మ్యాథమెటికల్ ఫంక్షన్ మనం రాయగలగాలి. సో లెట్ us see here. So what I am telling, so there is a string I am taking, we are taking here. So ideal string. So ideal string కాబట్టి we can ignore the mass of the string. So ideal string ఒకటి, and that will be elastic in nature, highly elastic medium. ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, దాన్ని one end will be attached to the rigid support, ఆ rigid support అటాచ్ చేసాం. అనదర్ end సో ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్, సో మన చేతిలో ఉంది. మనం ఎలా కావాలంటే ఎలా, మనం సోర్స్, మనం ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వేవ్స్ వాళ్ళు ఏమంటే మన సోర్స్, మనకి ఇష్టం వచ్చిన విధంగా క్రియేట్, ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు మనం. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్, వీ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ వేవ్స్. ఓకే, నేను ఒక పల్స్ క్రియేట్ చేశాను అనుకుందాం. లెట్స్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ పల్స్ లైక్ దిస్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ పల్స్. లెట్స్ సే నేను ఎక్కడైతే క్రియేట్ చేస్తున్నానో ఆ లొకేషన్ x=0 అందాం. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ పల్స్ హియర్.
let's say this is the location, x is equal to 0. x equal to 0 దగ్గర ఒక పల్స్ క్రియేట్ చేశాను. ఒక పల్స్ క్రియేట్ చేశానంటే ఏంటి? డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాననే కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఐఎమ్ టేకింగ్ దిస్ విల్ ద x axis and this is the x axis. I'm taking this value to y axis as usual. అందరికి తెలిసిన నోటేషన్, నథింగ్ న్యూ హియర్. సో along length of the string it is x axis, then perpendicular to it will be y axis. ఓకే, ఇప్పుడు x equal to 0 దగ్గర నేను డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? పార్టికల్ ఈస్ మూవింగ్ అప్ అండ్ డౌన్. ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ ఈస్ మూవింగ్ అప్ అండ్ డౌన్. సో దిస్ పార్టికల్ ఈస్ గోయింగ్ up, then again it is coming back. This particle is doing up and down. So let's say this particle will be, displacement of particle is displacement of particle. What is the displacement of particle will be as a function of time? It is definitely some function. It is a function of time. ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది. So displacement of particle will be, so displacement of particle where it is located at x equal to 0 as a function of t is equal to some f of t. అది ఏదైనా కావచ్చు, ఒక ఫంక్షన్ రావచ్చు అంతేనా. సో దిస్ విల్ బి ఫంక్షన్. లెట్స్ సే నేను క్రియేట్ చేసినటువంటి ఏదైతే వేవ్ ఉందో దట్ వేవ్ విల్ బి మూవింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. సో నేను ఒక అజంప్షన్ చేసుకుంటా ఇక్కడ. వాట్ ఇస్ దట్ అజంప్షన్ అంటే, సో ఇంపార్టెంట్ అజంప్షన్స్. సో అజంప్షన్ ఏంటంటే, సో వాట్ ఎవర్ ద వేవ్ ఐఎమ్ క్రియేటింగ్, షేప్ నో చేంజ్. షేప్లో చేంజ్ రాదు. సైజ్ నో చేంజ్. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద షేప్ అండ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద సైజ్. సైజ్ కానీ షేప్ కానీ మారదు. అంటే దాని మీనింగ్ ఏంటి? సపోజ్ నేను ఏది ఇలా వి షేప్ అన్నదనుకోండి, సపోజ్ స్మూత్ వి షేప్ ఉందనుకోండి, ఎవ్రీవేర్ ఇట్ విల్ హ్యావ్ ద స్మూత్ వి షేప్. అండ్ సైజ్ ఆల్సో, అంటే వాట్ ఎవర్ ద యాంప్లిట్యూడ్, అంటే ఈ హైట్ ఏదైతే ఉంది చూసారా, ఆ హైట్ కూడా మారదు. అంటే ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, దిస్ అజంప్షన్ ఫర్ స్మాల్ ఆసిలేషన్స్ ఇట్ ఈస్ పాసిబుల్. ఫర్ స్మాల్ ఆసిలేషన్స్ ఇట్ ఈస్ పాసిబుల్. సో అలాంటిదే మనం తీసుకుందాం అనుకున్నాం. అండ్ స్పీడ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. స్పీడ్ ఆఫ్ వేవ్ ఈజ్ కాన్స్టెంట్. స్పీడ్ ఆఫ్ వేవ్ ఈజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్గా ఉంది అనుకుందాం. So it is going in the forward direction. Let's say it is going in the forward direction. అలా ముందుకు వెళ్తుంది అనుకుందాం. సో ఏదో ఒక సమయానికి ఇక్కడికి వస్తుంది కదా, it will be reached here. It will be reached here. And then let's say it is reached here, x. x అనే పొజిషన్కి రీచ్ అయింది. సో ఇప్పుడు కూడా ఏం చేస్తుంటది, x ఈక్వల్ టు 0 దగ్గర పార్టికల్ ఆసిలేట్ అవుతుంటుంది, ఇక్కడున్న పార్టికల్ కూడా ఆసిలేట్ అవుతుంటుంది అప్ అండ్ డౌన్. మరి ఈ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎలా రాయగలం? వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ పార్టికల్? వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ పార్టికల్? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సపోజ్ ఆ వేవ్ అనే పల్స్ t అనే టైంకి ఇక్కడికి వచ్చింది అనుకోండి. సపోజ్ ఎలా అంటే ఇక్కడ 10 o'clock బయలుదేరింది, ఇక్కడ 11 o'clock వచ్చింది అంతేనా. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడికి 11 o'clock వచ్చింది అంటే ఎప్పుడు బయలుదేరి ఉండాలి? అది 10 o'clock బయలుదేరి ఉండాలి కదా, అంతేనా కాదా? అంతే. లెట్స్ సే పల్స్ ఈజ్ అరైవ్డ్, పల్స్ రీచ్డ్ హియర్ at time t. So that means pulse reached here and at x ani, pulse reached to x at time t. అంటే దాని మీనింగ్ ఏంటి? సో పల్స్ రీచ్ టు x at time t అంటే x equal to 0 దగ్గర ఎప్పుడు క్రియేట్ అయి ఉండాలి? సో it is created at x equal to 0 at time t minus x by b. అంతేనా కదా? అంటే ఏంటి? 11 o'clock నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఇక్కడ ఎప్పుడు క్రియేట్ అయి ఉంటుంది? అది 10 o'clock దగ్గర క్రియేట్ అయి ఉంటుంది కదా. అంటే టైం ఎంత డిస్టెన్స్ కవర్ చేసుకుంటూ వచ్చింది అది? ఇట్ హ్యాస్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ x.
ఎంత స్పీడ్ తోటి v అనే స్పీడ్ తోటి, అంటే టైం ఎంత పడుతుంది x/vనే కదా, అంతేనా. ఇక్కడికి నువ్వు 11 o'clock వచ్చావు అంటే అక్కడ ఎప్పుడు బయలుదేరి ఉండాలా 10కి, అంటే 11 - 1 = 10 కదా మనకు వచ్చేది. అంటే సో x=0 దగ్గర ఉన్నటువంటి షేప్ కానీ సైజ్ కానీ ఏం మారదు, అది నథింగ్ విల్ బి చేంజ్డ్ హియర్, ద షేప్ అండ్ ద సైజ్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగేనే ఉంటుంది. అంటే ఇక్కడ దాని షేప్ ఎలా ఉంది, ఆ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది అన్నీ నేను డిస్క్రైబ్ చేస్తే ఇక్కడ ఎలా ఉంటుందో కాసేపు తర్వాత ఇక్కడ అలాగే ఉంటుంది, ఇక్కడ అలాగే ఉంటుంది, ఇక్కడ అలాగే ఉంటుంది, ఇక్కడ అలాగే ఉంటుంది, ఎక్కడైనా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, పల్స్ రీచ్ టు x at time t. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ at x=0 at time t. అంటే ఇప్పుడు ఏం రాయాలి నేను, ఐ వాంట్ టు రైట్ ద ఈక్వేషన్ హియర్. ఓకే, సో బీ కేర్ఫుల్ దిస్ అజంప్షన్స్. సో ఇప్పుడు జాగ్రత్త ఉండండి. సో ఐ వాంట్ టు రైట్ హియర్ వాట్ ఇస్ ద, so now displacement of particle located at x as a function of time is given by ఏంటన్నా, displacement of the particle which is located at x as a function of time t is equal to displacement of the particle which is located x=0 as a function of time. So ఎక్కడ అది టైం t - x/v, సారీ t - x/v, అంతేనా కదా. అంటే displacement of the particle at xt is equal to displacement of the particle x=0 at time t - x/v. అంటే ఎలా ఉంది, అంటే x=0 అంటే ఎలా ఉంది, f of t అని ఉంది సమ్ ఫంక్షన్. అంటే ఆ t ప్లేస్ లో ఏం పెట్టాలి నేను ఇప్పుడు, t - x/v. దిస్ వాట్ యాక్చువల్లీ ద రిలేషన్. అర్థమవుతుందా నేను ఏం రాశానో, జాగ్రత్తగా చూడండి, ఏమైనా అర్థం కాకపోతే అడగండి, అంతేనా. సో ఇప్పుడు ఫైనల్ గా ఈక్వేషన్ ఆఫ్ వేవ్ మనం రాస్తున్నాం అనే స్ట్రెచ్డ్ స్ట్రింగ్, ఆ పల్స్ ఏదైతే మనం క్రియేట్ చేసామో, ఆ బంప్, ఆ జర్క్ ఏదైతే క్రియేట్ చేసామో, ఆ జర్క్ యొక్క ఈక్వేషన్ రాస్తున్నాం. ఆ ఈక్వేషన్ అనేది ఎలా ఉండాలి, సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, మరి ఏ పార్టికల్ అని, ఆల్ ద పార్టికల్స్, అంటే ఇక్కడ అంటే ఏదో ఒకటి సమ్ x యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ t ఈస్ గివెన్ బై f of t - x/v. ఓకేనా. సో ఇలా ఉండాలి, దట్స్ ఇట్. సో ఇంకా కావాలంటే మనకు ఆ ఈక్వేషన్ స్ట్రక్చర్ మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్, సో ఐల్ రైట్ హియర్. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ విచ్ ఇస్ లొకేటెడ్ at x and t. సో కావాలంటే సమ్ అనదర్ ఫంక్షన్ g, సో ఎలా రాయొచ్చు మనం, సమ్ x - vt అని కూడా రాయొచ్చు, అంతేనా. దాన్ని సేమ్ లేదు, మీరు జస్ట్ ఎల్సిఎం తీసుకోండి, vt వస్తుంది x - vt, బట్ ఫంక్షన్ మారిపోతుంది, ఇందాక f ఉన్నది g అవుతుంది. ఓకేనా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ద ఈక్వేషన్ ఆఫ్ ద వేవ్ విచ్ ఇస్ ట్రావెలింగ్ అలాంగ్ ద స్ట్రింగ్ అండ్ దట్ టు బి టువర్డ్స్ రైట్, అంతేనా. సో టువర్డ్స్ రైట్ మూవ్ అయ్యే ఒక వేవ్ ఈక్వేషన్ ఏంటంటే ఇది. ఈ ఫంక్షన్ ఏదైనా కావచ్చు చూడండి, f and g కెన్ బి ఎనీథింగ్. ఓకే, అర్థమవుతుందా. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సో ఇట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ x and t. ఫంక్షన్ లోపల ఏముంది, x and t కి పవర్ ఉందా లేదా ఓన్లీ x² x³ ఉన్నాయా, ఓన్లీ x⁴1 ఉందా, x⁴1 ఉంది. ఇట్ విల్ బి degree 1 ఈక్వేషన్. ఓకే, బీ కేర్ఫుల్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఆ ఫంక్షన్ అన్నది ఏదైనా కావచ్చు, బట్ సమ్ కండిషన్స్ విల్ బి దేర్. ఏంటి ఆ కండిషన్స్ చూద్దాం. ఓకే ఫైన్ గైస్, మనం ఏం రాసాం, దట్ ఫంక్షన్ మస్ట్ బి ఎలా ఉండాలి, ఆ వేవ్ ఈక్వేషన్, ఆ ట్రావెలింగ్ వేవ్ ఈక్వేషన్ అనేది ఎలా ఉండాలి అని రాసాం. దట్ పార్టికల్ పొజిషన్ at any instant of time is equal to some must be a function of something like t minus x/v form గాని, or otherwise it will be some g into x minus vt form గాని,
ఈ ఫామ్లో ఖచ్చితంగా ఉండాలని చెప్పాం. మరి ఆ ఫంక్షన్ ఏదైనా తీసుకోవచ్చా మనకు ఫంక్షన్స్ అంటే ఏం తెలుసు, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎలిప్టికల్ ఫంక్షన్స్ ఉన్నాయి, క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, క్యూబిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, లాగర్థమిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవేవైనా తీసుకోవచ్చా అంటే యూ కెన్ టేక్ ఎనీ. ద పల్స్ కెన్ బి ఎనీ షేప్ డిపెండింగ్ అపాన్ ద వైబ్రేటర్. ఎవరైతే జనరేట్ చేస్తున్నారో ఆ సోర్స్ ఏదైతే ఉందో దట్ విల్ డిసైడ్ ద షేప్. బట్ ఇట్ హ్యాస్ సమ్ రూల్స్. ఏంటంటే ఆ ఫంక్షన్ మస్ట్ బి సో ఫైనైట్. ఆ ఫంక్షన్ ఫైనైట్ ఎవ్రీవేర్. సో ఎవ్రీవేర్ అంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే -∞ నుంచి ఇన్ఫినిటీ దాకా తీసుకుంటాం. సో ఫైనైట్ వాల్యూ ఉండాలి, ఇట్ కాంట్ బి ఇన్ఫైనైట్ వాల్యూస్. ఇప్పుడు లాగర్థమిక్ ఫంక్షన్ తీసుకోండి, లాగ్ 0 ఏమైపోతుంది? వాట్ ఈస్ ద లాగ్ నెగిటివ్? అన్డిఫైన్డ్ కదా. ఫైనైట్ ఎవ్రీవేర్, డిఫైన్ అయి ఉండాలి. అర్థమైందా? సో లాగర్థమిక్ ఫంక్షన్స్ ఏదైనా సరే ఏ ఫంక్షన్ ఇచ్చినా అది ఫైనైట్ కదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఉండాలంటే కంటిన్యూస్ అవ్వాలి. ఇంకా కూడా ఏమవ్వాలంటే డిఫరెన్షియబుల్. మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ కోఆర్డినేట్ ఎక్స్, అంటేనా ఈవెన్ డబుల్ డెరివేటివ్ కూడా చేయాల్సి వస్తుంది మనకి. ఓకేనా? సో ఇలా మనకు యాక్సెప్టబుల్ ఫంక్షన్స్ ఇవి. సో అన్ని ఫంక్షన్స్ మనం తీసుకోము. వీ హ్యావ్ టు టేక్ ద యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్. ఆ యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయంటే ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్, యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్ తీసుకోవాలా, అంతేనా? ఇప్పుడు చూద్దాం యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. So I'll take a simple example. I'm taking y as a function of x and t will be is equal to 10 divided by so x minus 2t whole square plus 4 అని రాసా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్ ఎవ్రీవేర్ ఫైనైట్. ఎక్కడ ఇది ఇన్ఫినిటీ కాదు. డినామినేటర్ ఎప్పుడైనా 0 అవుతుంది, ఇక్కడ అవ్వదు కదా. సో ఇన్ఫినిటీకి పోదు అంటే ఎవ్రీవేర్ ఫైనైట్, ఈవెన్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్సిబుల్ ఆల్సో. మరి ఈ ఫామ్లో ఉందా? x minus vt, yes, x minus 2t ఫామ్లో ఉంది. So even another example you can take. So y as a function of xt will be is equal to some 10 into e power minus x minus 10t whole square అని తీసుకున్నాం. ఇక్కడ e అంటే ఎక్స్పోనెన్షియల్, e పవర్ x అని రాస్తాను, మైనస్ x minus 10t whole square. మరి ఇది ఫామ్లో ఉందా? x minus, ఓకే ఫామ్లో ఉంది. మరి ఎవ్రీవేర్ పాజిటివా? సపోజ్ ఇది ఎవ్రీవేర్ ఫైనైటే కదా, చూద్దాం. సో ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల చూడండి, మీరు ఈ బ్రాకెట్ లోపల నేను ఏదైనా పెట్టాను అనుకోండి. సపోజ్ నేను ఇన్ఫినిటీనే పెట్టాను ఇదంతా. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఎంత? ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ విల్ బి 0. ఈవెన్ ఏదైనా పెట్టుకో, నువ్వు ప్లస్ ఇన్ఫినిటీ అయినా పెట్టుకో, మైనస్ ఇన్ఫినిటీ పెట్టుకో, ఇట్ విల్ బి యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్. ఇంకా యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్ y ఆఫ్ j ఫంక్షన్ ఆఫ్ xt ఈజ్ ఈక్వల్ టు మనందరికీ తెలిసిందే 5 into sin of some x minus 10t. ఓకే, లేదా ఇంకా యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్ కి చాలా ఎగ్జాంపుల్. లెట్ us this is 1 and this is 2 and let us this is 3. So there are many wave functions. Let us 4. I am taking y as a function of xt will be is equal to some 20 into cos of some x plus 10t. It can be 10 plus also. So it can be plus or it can be minus. Even I can adjust here. Plus or minus will be valid. Anything can be. So if it is a minus, it is going in the towards right hand side direction. Minus unte అదే ప్లస్ ఉంటే గోయింగ్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్. సో బీ కేర్ఫుల్, డోంట్ కన్ఫ్యూజ్. మైనస్ ఉంటే లెఫ్ట్ అని, ప్లస్ ఉంటే రైట్ అని రాస్తారు, మీరు ఉల్టా రాస్తారు, ఆపోజిట్ రాస్తారు. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ మైనస్ సైన్, అజ్యూమ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ అ ప్లస్ సైన్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఓకేనా? దెన్ సో ఇవన్నీ యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్. బట్ అన్యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అన్యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్? నేనే చెప్తున్నాను ఇందాక లాగని. Suppose y of xt taken as some 25 into log of something x minus 2t అలా ఉందనుకోండి. మరి దేర్ మే బి a situation like this can become 0. ఇది log 0 అయింది అనుకోండి, అప్పుడు అయింది మనం డిఫైన్ చేయలేం కదా, ఇట్ విల్ బి ఇన్ఫినిటీ కదా. ఈవెన్ నెగిటివ్ కూడా రావచ్చు కదా, దిస్ కెన్ బి నెగిటివ్ కూడా కదా. సో లాగర్థమిక్ నెగిటివ్ ఫంక్షన్ అయితే మనం అది ఏం చేస్తాం, మనం డిఫైన్ చేయలేం కదా. అంటే ఇది ఫైనైట్ అవుతుందా? డిఫైన్ అవుతుందా? డిఫైన్ కాదు. ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్. సో ఇంకొక పాయింట్ కూడా మీరు యాడ్ చేయొచ్చు ఇక్కడ, వెల్ డిఫైన్డ్, ఫైనైట్ అండ్ వెల్ డిఫైన్డ్.
సో వెల్ డిఫైన్డ్, సో వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి, ఫైనైట్ అయి ఉండాలి, కంటిన్యూస్ అయి ఉండాలి, డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. సో ఇది ఏమవుతుంది, డిఫైన్ కావచ్చు కానీ ఫైనైట్ కాదు, ఇట్ కెన్ గోస్ టు ది ఇన్ఫినిటీ ఆల్సో. సో ఇలాంటివి మనం ఏం చేస్తాం, అన్యాక్సెప్టబుల్, దీన్ని యాక్సెప్ట్ చెయ్యం. ఈవెన్ తో చూడండి ఇక్కడ లీనియర్ రిలేషన్షిప్ ఉంది, x-2t ఫామ్ లోనే ఉంది, అనంత మాత్రాన అది మనకు ట్రావెలింగ్ వేవ్ ని రిప్రజెంట్ చేయదు. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్. అర్థమవుతుందా? బీ కేర్ఫుల్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రావెలింగ్ వేవ్ ఆర్ ప్రోగ్రెసివ్ వేవ్ అనే స్టాటిస్టిక్. మరి అయితే మనం ఏ టైప్ ఆఫ్ వేవ్స్ తీసుకుంటాము అంటే సినుసైడల్ వేవ్స్ మాత్రమే మనం తీసుకుంటాము. అంటే ద వైబ్రేషన్స్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఫంక్షన్ ఆర్ కాస్ ఫంక్షన్. సో పీరియాడిక్ ఫంక్షన్స్, దట్ మీన్స్ the string, the particles of the string are vibrating perpendicular to the length of the string. They are doing SHM, simple harmonic motion. అంటే what type of motion, what is the vibration of the particles will be అంటే ఏం చెప్పాలయా మనం, సింపుల్ హార్మోనిక్ మోషన్. రిమెంబర్ దిస్ పాయింట్, అంతేనా? అంటే మనం ఏం తీసుకుంటాం, ఇవన్నీ యాక్సెప్టబుల్ కావచ్చు, బట్ జనరలీ మెయిన్లీ వి ఫాలో either సైన్ ఫంక్షన్స్ ఆర్ అదర్వైజ్ కొసైన్ ఫంక్షన్స్. అర్థమవుతుందా? Just we restrict ourselves to this type of functions. That's it. That is our syllabus is this. So we restrict ourselves to that type. Okay? Any doubt you can ask. If not, we'll proceed.